దామోదరాయ నమః. భక్తి సారాన్ని తెలుసుకున్న పరమహంసలు మోక్షప్రదాత అయిన శ్రీహరి పాదపద్మాలను ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉంటారు. శ్రీహరి పాదకమల స్మరణమనే మకరంద రసాన్ని నిరంతరము సేవిస్తూ ఉంటారు. కానీ దుష్టులు ఆ భక్తి రసాన్ని ఇష్టపడరు. అటువంటి వారు గృహసుఖాలపై తీవ్రమైన ఆసక్తి కలిగి దురాశ కలవారై ఉంటారు. వాళ్ళు ఆ దురాశ నరకానికి దారి వంటిది. అటువంటి వారినే మీరు ఇక్కడికి తీసుకొని రండి. జిహ్వాన భక్తి భగవద్గుణ నామధేయం చేతశ్చ న స్మరతి తచ్చరణారవిందం కృష్ణాయనో నమతి యచ్చిరయే కదాపి తానానయధ్వ మసతో కృత విష్ణుకృత్యాన్. ఎవరి నాలుక భగవంతుడి గుణాలను నామాలను కీర్తించదో, ఎవరి మనస్సు భగవంతుడి పాదపద్మాలను స్మరించదో, ఎవరు భక్తితో ఒక్కనాడైనా శ్రీకృష్ణుడికి శిరస్సు వంచి నమస్కరించరో, ఎవరు శ్రీహరిని పూజలు మొదలైన వాటితో ఆరాధించరో, అటువంటి దుష్టులను మీరిక్కడకు తీసుకుని రండి. అయ్యో, అజ్ఞానులైన నా కింకరుల వల్ల ఈనాడు అపరాధం జరిగిపోయింది. నేను నా కింకరులు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పురాణ పురుషుడు పూర్ణ చైతన్య స్వరూపుడు అయినటువంటి నారాయణుడు మా తప్పును క్షమించుగాక. గొప్పవారి యందు క్షమాగుణం ఉంటుంది కదా. ఆయన సర్వవ్యాపకుడే అయిన సకల ప్రాణులలోనూ ఆత్మరూపంగా ఉన్న ఆయనకు నమస్కారం అని బోధించాడు యమధర్మరాజు. తస్మాత్ సంకీర్తనం విష్ణో జగన్మంగళ మంహసాం. ఓ పరీక్షిత్ రాజా, హరినామ సంకీర్తనం ప్రాణులకు సకల శుభాలను ప్రసాదిస్తుంది. పెద్ద పెద్ద పాపాలను సమూలంగా నాశనం చేస్తుంది. ఇదే ఉత్తమోత్తమైన ప్రాయశ్చిత్తమని తెలుసుకో. చాలా గొప్పవైన హరిపరాక్రమ గాథలను వినేవారికి, కీర్తించేవారికి హృదయంలో భక్తి స్థిరంగా నిలుస్తుంది. దానివల్ల వారి అంతఃకరణం నిర్మలమై అంతగా ఏ ఇతర వ్రత నియమాల వల్ల పరిశుద్ధి కాదు. శ్రీకృష్ణుడి పాదపద్మాల మకరందాన్ని సేవించే భక్తుడు అజ్ఞాన రూపమైన విషయ భోగాలను విడిచిపెడతారు. అతడు దుఃఖాన్ని కలిగించే సంసార సుఖాలలో తిరిగి చిక్కుకోడు. అలా కాకుండా హృదయంలో భక్తి లేకుండా అంతఃకరణంలోని పాపాలను తొలగించుకోవటానికి కర్మలను మాత్రమే ఆచరించేవాడికి ఆ కర్మలకు కారణమైన రజోగుణం మళ్లీ అంటుకుంటూనే ఉంటుంది. ఓ పరీక్షిత్ రాజా, యముడు ఇలా బోధించగా భగవంతుడి మహిమను విన్న యమకింకరుల మనస్సులు ఆశ్చర్యంతో నిండిపోయాయి. ఆ రోజు నుండి హరిభక్తుల మూలంగా తమకు కీడు కలుగుతుందేమో అని సందేహిస్తూ వారు శ్రీహరి శరణాగతి పొందిన వారి జోలికి పోవటం లేదు. వారు ఆ బోధను మనస్సులో స్థిరంగా నిలుపుకొని విష్ణు భక్తుల వైపు కన్నెత్తి చూడటానికి కూడా వారు భయపడుతూ ఉంటారు. రహస్యమైన ఈ వృత్తాంతాన్ని మలయ పర్వతంపై శ్రీహరిని ఆరాధిస్తూ నివసించే పూజ్యుడైన అగస్త్య మహర్షి నాకు చెప్పాడు అన్నాడు శ్రీ శుక మహర్షి. ఇంతటితో 6వ స్కంధంలోని 3వ అధ్యాయము సమాప్తం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దక్షుడు భగవంతుణ్ణి హంసగుహ్యా స్తోత్రంతో స్తుతించటం, భగవంతుడు ప్రత్యక్షం కావటం అనే విషయాలు చెప్పబడ్డాయి. పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని ఇలా అడిగాడు: మునీంద్ర, మీరు స్వయంభువు మనువు
వృత్తాంతాన్ని చెబుతూ ఆ మన్వంతరంలో దేవతలు, అసురులు, నాగులు, పశువులు, పక్షులు మొదలైన ప్రాణుల సృష్టిని గురించి సంగ్రహంగా చెప్పారు. ఇప్పుడు ఆ సృష్టి ఎలా విస్తరించిందో తెలుసుకోవాలని ఉంది. భగవంతుడు ఏ శక్తితో తరువాతి సృష్టిని కొనసాగించాడో నాకు తెలపండి అని అడిగాడు. అప్పుడు గొప్ప జ్ఞాని అయిన శ్రీ శుకయోగి పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు చాలా సంతోషించి ఇలా చెప్పసాగాడు. ప్రాచీన వరీషుడు పుత్రులైన ప్రచేతసులు 10 మంది తపస్సు చాలించి సముద్రము నుండి బయటకు వచ్చి నలువైపులా చూశారు. ఎటు చూసినా వారికి భూమి అంతా చెట్లతో నిండిపోయి కనిపించింది. తపస్సు వల్ల మహోగ్రంగా ఉన్న ప్రచేతసులు ఆ చెట్లపై కోపించి వాటిని తగలబెట్టడాన్ని సంకల్పించారు. వెంటనే నోటి నుండి గాలిని, గొప్ప మంటలను సృష్టించారు. అగ్ని వాయువుల వల్ల వృక్ష సంపద అంతా కాలి బూడిదైపోయింది. అప్పుడా ఔషధులకు రాజు మహాత్ముడైన చంద్రుడు భయంకరమైన ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. ఆయన ప్రచేతసులు కోపాన్ని చల్లార్చి వృక్షజాతిని రక్షించాలనుకున్నాడు. వెంటనే వారి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ మహానుభావులారా, మీరు ప్రజలను వృద్ధి చేసే ప్రజాపతులుగా చెప్పబడుతున్నారు. అలాంటి మీరే దీనంగా నిలిచిన ఈ చెట్లకు ద్రోహాన్ని తలబెడుతున్నారే. ఇదేమైనా ధర్మంగా ఉందా? ప్రజాపతులకు ప్రభువు, సర్వసమర్థుడు, అచ్యుతుడు అయినటువంటి శ్రీహరి ప్రాణులకు బలాన్ని ఇచ్చే ఆహారం కోసమై ఈ చెట్లను, పంట మొక్కలను సృష్టించాడు కదా. అన్నం చరణామచర హ్యపద పాదచారిణాం హహస్తాహస్తయుక్తానాం ద్విపదాంచ చతుష్పద. ఓ పుణ్యాత్ములారా, మీ తండ్రి ప్రాచీన మహర్షుడు, దేవదేవుడైన శివుడు కూడా మిమ్మల్ని సంతానాన్ని సృష్టించమని ఆదేశించారు కదా. మీరు ఆ ఆజ్ఞను పాటించుకోకుండా ఇలా చెట్లను తగులుపెట్టడం మంచి పనేనా? మీ తండ్రి తాతల ముత్తాతలు నడిచిన సన్మార్గంలోనే మీరు కూడా నడవండి. మీ తీవ్రమైన కోపాన్ని ఇక విడిచిపెట్టండి. అట్లా వీళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఆ చంద్రుడు లేకపోతే ఈరోజు ఆ వృక్ష సంపత్తి అంతా కూడా పాడైపోయి మనకు ఔషధులు మిగిలేవి కాదు. ఈ వృక్ష సంపత్తి, పంటలు మిగలకపోతే ఈ సమస్త ప్రాణులు కూడా మనకు ఈరోజు మిగలవు. అటువంటిదంతా కూడా ఆ చంద్రుడు వచ్చి వాళ్ళను చల్లార్చి శాంతపరిచి తమ పని ఏమిటి అని చెప్పారు. తోకానాం పితరౌ బంధు దృశః పక్ష్మ శ్రియాః పతిః పతిః ప్రజానాం భిక్షూణాం గృహ్య జ్ఞానం బుధః సుహృత్. పిల్లలకు తల్లిదండ్రులే సంరక్షకులు, కంటికి రెప్ప రక్షణ, స్త్రీకి భర్త, భిక్షుకులకు గృహస్థుడు, అజ్ఞానులకు పండితుడు రక్షకులు అవుతున్నారు కదా, ఒకరొకరు రక్షణ చేస్తున్నారు కదా అని అంటూ ఋషికేశాయ నమః.